హలో నమస్తే. మనమైతే ఈరోజు అహ్మద్గూడలోని డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అనేవి ఇంకా కావాలి, వాళ్ళు 2 ఏళ్ళు అయింది ఇక్కడైతే వాళ్ళకి ఇల్లు జారీ చేసి వాళ్ళకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు రాలేదని అయితే ఇక్కడ ప్రజలైతే అడుగుతున్నారు. రీసెంట్గా ఈటెల గారు కూడా వచ్చి ఇక్కడైతే ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేశారు, వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకున్నారు. ఈరోజు మనం అయితే ఇక్కడ వచ్చాం వీళ్ళ సమస్యలు మీకు చూపించడానికి లైవ్లో. ఇక్కడ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఈ బిల్డింగ్ 10 ఏళ్ళు అవుతానండి, దాదాపు 7-8 ఇయర్స్ అవుతుందండి. 8 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా? లేదండి, ఎందుకంటే ఉంటున్నారు. ఇప్పుడు మాకు ఇచ్చిందంటే మాకు పట్టాలు ఇచ్చి కూడా 2 ఇయర్స్ అయిపోతుంది. 2 ఇయర్స్లో మేము ఈ మధ్యకాలంలో దాదాపు 5-6 నెలల నుంచి రెగ్యులర్గా స్ట్రగుల్ చేసి ఈరోజు ఈ కొన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా కొట్లాడుకున్నాం. వాటర్ గురించి వాటర్ ఆఫీసులతో కొట్లాడాం, కరెంట్ గురించి కరెంట్ ఆఫీసులతో కొట్లాడాం. ఇట్లా ప్రతిదీ కూడా మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కోసం మేము రెగ్యులర్గా తిరిగి అధికారులని ప్రశ్నించి అడిగి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్లస్ వాటర్ వర్క్స్ ఆఫీస్ ప్రతి ఆఫీస్కి తిరిగి ఒక 6 నెలల నుంచి కొట్లాడితే కొద్దిగా కొన్ని మినిమం ఫెసిలిటీస్ వచ్చాయండి. ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఇంకా రాలేదు. ఇట్లాంటి వాటి గురించి ఏదైతే పెచ్చులు ఊడిపోతున్నాయో, ఫ్లోరింగ్ కరెక్ట్గా లేదో, ఫైర్ సేఫ్టింగ్ కరెక్ట్గా లేదు, లిఫ్ట్ వర్క్ కరెక్ట్గా రావట్లేదు, కన్స్ట్రక్షన్ వర్క్ కరెంట్ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చని చెప్పంటున్నారు. వాళ్ళేమో మరి ఎటువంటి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టారో తెలియదు. అవన్నీ కూడా వైరింగ్ అన్నీ కూడా లోడ్ ఎక్కువ పడితే కరెంట్ ఆగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అట్లా దానివల్ల లిఫ్ట్ ఆగిపోతుంది. లిఫ్ట్లో అర్ధాంతరంగా లిఫ్ట్ ఆగిపోతే లోపల ఇరుక్కుపోయి రాలేని పరిస్థితి, గందరగోళం పరిస్థితి. ఆ టైంలో ఎవరు ఉంటారో ఎవరు బయటకు తీస్తారు లేని పరిస్థితి. అంటే లిఫ్ట్లు ఆగిపోతున్నాయి, కరెంట్ రావట్లేదు, వాటర్ సఫిషియెంట్గా ఉండట్లేదు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటి కోసం కూడా మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అయితే ఎవరైతే మాకు పట్టించుకోవట్లేదు. మేము కొద్దిగా ఎంపీ గారి నుంచి కూడా కొంత నిధులు ఏమైనా కేటాయించి మాకేమైనా చేస్తారనే ఉద్దేశంతో మన సంక్రాంతి సందర్భంగా ఎంపీ ఈటెల రాజేంద్ర గారిని కూడా కలవడం జరిగింది. ఆయన మాకు ఏంటంటే ఇక్కడ సంబంధించిన కమిటీ హాల్ కోసం, అలాగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం అడిగాం. మేము కొద్ది చేసి పెట్టండి మీ పరిధిలో మీ ఎంపీ ల్యాండ్స్ నుంచి అని చెప్పి అడగడం జరిగింది. అవి కూడా చేస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు. ఆ రకంగా ఇంకా అసలు ఈ వాస్తవంగా ఏరియాలో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. రాత్రిపూట ఉండాలంటే చాలా ఘోరంగా ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీని అడిగితేనేమో బడ్జెట్ లేదు, సెంటర్ నుంచి రావాలని చెప్పి అంటున్నారు. అంటే స్ట్రీట్ లైట్కి కూడా బడ్జెట్ లేని పరిస్థితి ఈరోజు ఉంది. స్వీపింగ్కి ముఖ్యంగా దారులకు సంబంధించి స్వీపింగ్ చేయట్లేదు. ఇక్కడ ఏదైనా మేము రిపేర్ చేసుకున్న ఏదైనా మెటీరియల్ కింద పడేసినా అవన్నీ తీసుకుపడేయాలంటే కూడా లేదు. అట్లా వాటికి రమ్మని చెప్పినా కానీ అధికారులు మా దగ్గర బడ్జెట్ లేదు, మేము చేయలేకపోతే చెప్పాం. మేము మ్యాక్సిమం ఇక్కడ ఈ ఏరియాలో ఆక్యుపై చేసుకోవడానికి లబ్ధాలందరం కూడా ప్రతి బ్లాక్ నుంచి ₹1,00,000 దాదాపు ఖర్చు పెట్టుకున్నాం. అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడ శుభ్రం చేసుకున్నాం. కొన్ని డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టారు, కానీ మా నుంచి కూడా దాదాపు ₹1,00,000 ఖర్చు పెడితే కానీ ఈరోజు కనీసం కొంతమేరకన్నా నివసించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకా పూర్తి నివసించాలంటే కొన్ని ఫెసిలిటీస్ కావాలి. దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న అధికారులు చేయాలి. ఒకవైపేమో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే మా దగ్గర బడ్జెట్ ఉంది, జిహెచ్ఎంసీలు తీసుకోవట్లేదు. వాళ్ళు కనుక వచ్చి ఫైల్ పెట్టి ఎస్ఎస్డి సంబంధించింది రిలీజ్ చేస్తే కనుక మేము డబ్బులు ఇస్తాం, బడ్జెట్ ఇస్తాం, మీరు చేసుకుని చెప్పంటున్నారు. ఒకటి ఏదైతే మీటర్లు పెట్టారో ఆ మీటర్ల దగ్గర గ్రిల్స్ సంబంధించినవి కూడా లేవు. ఇవన్నీ కూడా అంటే కాంట్రాక్టర్ ముందే ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులు రిలీజ్ చేయకపోవడంతో ఈ కాంట్రాక్ట్ పారిపోయాడు. అన్నీ సగం చేసి పనులు వదిలేసి వెళ్ళిపోయాడు. హౌస్ వైరింగ్ కూడా కరెక్ట్ లేదు కొన్ని చోట్ల, కొన్ని బ్లాకులకి మాకు హౌస్ వైరింగ్ కరెక్ట్ లేదు, వాటర్ లైన్ కరెక్ట్ లేదు, డ్రైనేజ్ లైన్ కూడా మీరు కిందకి వచ్చి చూపిస్తాం. డ్రైనేజ్ పైప్ లైన్ కూడా అసలు డ్రైనేజ్ బయటకు వెళ్ళాల్సిన దారి లేకుండా పోయింది. దారి లేదు, ఇటు మొత్తం అక్కడే ఉండిపోతుంది. నిజంగా మనకు జనాలందరూ వచ్చేస్తే కనుక ఇక మా పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉంటుంది. అంటే మొన్నటి వరకు వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కూడా లేవన్నారు. అది ఇక్కడ కూడా మనం చూస్తే మోటార్స్ కూడా అన్ని అంటే ఇవన్నీ రస్ట్ పట్టిపోయే కనెక్షన్ కూడా లేదు. దీనికి ఫైర్ ఇంజిన్ దానికి సంబంధించి కనెక్షన్ కూడా లేదండి అసలు. దీనికి అంటే ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఏంటివి లేవా? ఫైర్ ఎందుకంటే మాకు దీనికి ఫైర్ ఇంజిన్కి వాటర్ ఎక్కించుకుంటే కనుక మాకు నీళ్ళు రావు, ముందు మాకు వాడుకోవడానికి సరిపోవు. ప్రస్తుతం ఉన్న వాటర్ని మేము ఆ వాటర్ అధికారులు వదిలిన కొద్ది వాటర్ని మేము పైకి ఎక్కించుకొని వాడకానికి వాడుతున్నాం తప్ప నిజంగా ఇక్కడున్న మొత్తం 3 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ 3 బోర్లు మాత్రమే వచ్చిన వాటర్తో వాడుకుంటాం. మేము ఫైర్ సేఫ్టీ దానికి ఎక్కిస్తే కనుక మాకు సరిపోవు. ఒకవేళ దానికి ఎక్కినా ఆ వాటర్ కింద దిగడానికి లేని పరిస్థితి ఉంది. అన్నీ వైరింగ్ కరెక్ట్గా లేదు,
పైప్ లైన్ కరెక్ట్ లేదు, అన్ని పాడైపోయి ధ్వంసమైపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏదైనా వస్తే కనుక మా ప్రాణాలని మేము కాపాడుకోవాలి తప్ప దాని ద్వారా వచ్చే అవకాశం అయితే కాపాడే పరిస్థితి లేదు. కనీసం సేఫ్టీ రూల్స్తో కన్స్ట్రక్ట్ చేశారా దీనిలోనే? ఏమన్నా ఎమర్జెన్సీ టైమ్స్లో ఉంటాయి కదా స్టెప్స్ కానీ అలాంటివన్నీ? స్టెప్స్ అవి ఉన్నాయి, అవకాశం ఉంది, కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా లేదండి. కరెంట్ దాంట్లో చెప్పావు కదా, కరెంట్ సంబంధించిన దాంట్లో కూడా గ్రిల్స్ ఇవన్నీ చేయాలి వాస్తవంగా కాంట్రాక్టర్. మధ్యలోనే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వడం మూలంగా 5 సంవత్సరాల కిందటే కట్టేసి ఈ బిల్డింగ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. 5 years ముందు కన్స్ట్రక్ట్ అయినా దీన్ని వాడుకోలేదు. దాదాపు 5 years 7 years అండి. ఇప్పటికి ఈ బిల్డింగ్ కట్టి 7 years అవుతుంది. అంటే ఇది మొత్తం అధికారులకు కూడా దీని మీద ఒక సరైన పట్టు కూడా లేని పరిస్థితి. ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ హౌసింగ్ చేయాలో వాళ్ళందరికీ కూడా గత కాంట్రాక్టర్ వదిలేయడం మూలంగా దీన్ని మొత్తం మళ్ళీ కొత్త తేడాలు వేసి కొన్ని చేయించడానికి కొన్ని తిప్పలు పడే చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప పర్ఫెక్ట్గా అన్నీ ఏ ఒక్క బిల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా ఒక్కటి కూడా లేదండి. దీనికి ఇక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేయాలి, కరెంట్ సేఫ్టీ సంబంధించిన గ్రిల్స్ ఏర్పాటు చేయాలి, డ్రైనేజ్ సంబంధించిన ఏర్పాటు చేయాలి, కరెంట్ సంబంధించిన పర్ఫెక్ట్గా వచ్చేట్టు చేయాలి, లిఫ్ట్ సంబంధించిన పర్ఫెక్ట్గా వచ్చేట్టు చేయాలి, ఇటువంటి వాటర్ సంబంధించి వచ్చేట్టు చేయాలి. సంపులోకి వాటర్ కరెక్ట్గా వేసిన వాటర్ లైన్లో డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా లేకపోతే ఈ కాంట్రాక్ట్ నిర్లక్ష్యమే కానీ అదే ప్లేస్లో కరెంట్ స్ట్రీట్ లైట్ పైప్ లైన్ ఏంటంటే వాటర్ లైన్ డ్యామేజ్ అయింది. దానివల్ల వాటర్ రాని పరిస్థితి అయిపోయింది. వాటికి సంబంధించి మేము తప్పదు కాబట్టి మాకు నీళ్ళు కావాలి కాబట్టి కొన్ని ఆ డబ్బులన్నీ మేమే పెట్టుకొని మేము చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది.